విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. అటెండెన్స్ రిజిస్టర్ ఏది? రాజుగారి టేబుల్ మీద ఉంది మేడం. అక్కడెందుకుంది? ఇప్పుడు టైం ఎంత అయింది? 10:15. ఆఫీస్ ఎన్ని గంటలకి? 10 గంటలకి. తెలుసు కదా, మరి లేట్గా వచ్చి సంతకం పెడతారే? ఆ మాట్లాడడానికి నువ్వెవరు? నువ్వెవరు కాదు, మీరెవరు అనాలి. నేను నీకన్నా సీనియర్ని. సీనియర్లను గౌరవించడం నేర్చుకో. తీరిగ్గా ఆశ్చర్యపోవచ్చు కానీ లేట్గా ఎందుకు వచ్చావు? ఎండి గారి దగ్గర ముందుగా లేట్ పర్మిషన్ ఏమైనా తీసుకున్నావా? లేదు. మరి లేట్గా ఎందుకు వచ్చావు? ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి ఇదేమి కళ్ళు కాంపౌండ్ కాదు, కార్పొరేట్ ఆఫీస్. ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇదేమి కళ్ళు కాంపౌండ్ కాదు, కార్పొరేట్ ఆఫీస్. అలాగా? కళ్ళు కాంపౌండ్ టైమింగ్స్ నాకు తెలీదులే, నేనెప్పుడు వెళ్ళలేదు. లేట్గా వచ్చిన చాలక ఇంకా అలా నిలబడ్డావే? లేట్ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళి పని చూసుకో. లేట్ అటెండెన్స్ రిజిస్టరా? అవును, లేట్గా వస్తే అందులో సంతకం చేయాలి. 3 సార్లు లేట్గా వస్తే ఒక లీవ్ కట్ అవుతుంది. అందులో సంతకం చేయి, లేదంటే హాఫ్ డే లీవ్ పెట్టి వెళ్ళిపో. ఊరుకుంటున్నాను కదా అని మరీ రెచ్చిపోతున్నావేమిటి? ఎండి గారికి ఈ విషయం తెలిస్తే నీ ఉద్యోగం ఊడుతుంది. ఇప్పుడే వెళ్ళి ఎండి గారితో మాట్లాడి ఈ విషయం అటో ఇటో తెలుస్తాను. ఆగాగు, ముందు తీసుకుని తర్వాత వెళ్ళు. ఏమిటది? లేటుగా వచ్చినందుకు భార్గవీదేవి గారికి అందిస్తున్న ప్రశంసాపత్రం మెమో అంటారు. నాకు మెమో ఇవ్వడానికి నీకెంత ధైర్యం? హలో, ఏ రోజు ఏ వర్క్ చేస్తున్నావో తెలిసేలా పర్సనల్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నావా? ఏమిటి అలా చూస్తున్నావు? ప్రతిరోజు ఉదయం 10 గంటలకల్లా నీ పర్సనల్ రిజిస్టర్ నా టేబుల్ మీద ఉండాలి, లేకపోతే ఇంక్రిమెంట్ కట్ అవుతుంది. నేను శాంక్షన్ చేస్తేనే గానీ నీకు ఇంక్రిమెంట్ రాదు. నువ్వు నా ఇంక్రిమెంట్ గురించి మాట్లాడుతున్నావా? నువ్వు కాదు, సీనియర్లను మీరు అనాలని ఇప్పుడేగా రాజుగారు చెప్పారు. హోల్డ్ యువర్ టంగ్, లేకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. బాయ్. ఏంటి, ఏం కావాలి? ఆ గదిలో నా కుర్చీ టేబుల్ ఏమయ్యాయి? అవిగో అక్కడున్నాయి. అక్కడెందుకున్నాయి? ఈ రోజు నుంచి నీ సీటు అక్కడే. ఎవరు మార్పించమన్నారు? ఎండి గారు మార్పించమని చెప్పారు. దీపక్. హలో, గుడ్ మార్నింగ్. మర్యాదలు చాలు గాని నా క్యాబిన్ ఎందుకు ఖాళీ చేయించారు? ఏమిటి ఉదయాన్నే హాట్గా ఉన్నావు? బస్సులో నిలబడి వచ్చావా? లేదు, నడిచే వచ్చాను. ముందు అడిగి దానికి సమాధానం చెప్పండి. భార్గవి, మరీ ఎక్కువ ఆవేశపడితే ఆయాసమే మిగులుతుంది. వాస్తు ప్రకారం ఆ గది ఖాళీగా ఉండాలంట. లేదంటే అందులో కూర్చున్న వాళ్ళకి ఆవేశం, అలజడి, అనారోగ్యం క్యూలో వస్తాయట. ఉన్న తలనొప్పులు చాలక అవి కూడా ఎందుకని నేనే మార్పించేశాను. అయినా ఏనుగు చచ్చినా బతికినా ఒకటే రేటని నువ్వెక్కడ కూర్చుంటే ఏంటి భార్గవి? నీ లెవెల్ నీదే. నీ డౌట్ క్లియర్ అయింది కదా, వెళ్ళి పని చేసుకో.
భార్గవి 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 పిలిస్తే వినిపించడం లేదా? ఒకసారి ఇలా రా. ఏమిటి? ఏం పని చేస్తున్నావు? ఏ చెప్పాలా? ఎస్, ఏం చేస్తున్నావో చెప్పకపోతే కూర్చొని ముగ్గులేస్తున్నావో లేక ఆఫీస్ పని చేస్తున్నావో ఎలా తెలుస్తుంది? ఓకే, అవన్నీ తర్వాత మాట్లాడదాం, కానీ ముందు ఈ లెటర్ డిస్పాచ్ చేయి. నేను డిస్పాచ్ చేయాలా? అవును, మోస్ట్ అర్జెంట్, తప్పదు. అది నా పని కాదు. చూడు, ఇది నా పని అది నీ పని అని గిరిగీసి కూర్చోడానికి ఇదేం గవర్నమెంట్ ఆఫీస్ కాదు. అవసరమైనప్పుడు అందరూ అన్ని పనులు చేయాలి. నిన్నే అలా నిలబడిపోయావేంటి? పోస్ట్ టైం అయిపోతుంది, తొందరగా కానీ. ఏమిటి ఆర్డర్స్ వేస్తున్నారా? ఏ పని పడితే ఆ పని చేయడానికి నేను పని మనిషిని కాను, ఎండి గారి పిఏని. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారేమిటి? కొత్తగా కొమ్ములు ఏమైనా వచ్చాయా? ఇప్పటికైనా మీ హద్దుల్లో మీరుండండి. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మొత్తం అందరినీ పంపించేసి కొత్త వాళ్ళని అపాయింట్ చేసుకుంటాను. జాగ్రత్త. మరోసారి చెప్పను, ఇదే ఫైనల్ వార్నింగ్. ఏమిటి భార్గవి, ఏదో వార్నింగ్ అంటున్నావు? ఏమైంది? ఇంకా ఏం కావాలి? ఆఫీస్లో అసలు డిసిప్లిన్ లేకుండా పోయింది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్నెవరైనా ఏమైనా అన్నారా? ఒకరేమిటి, డ్రైవర్ దగ్గర నుంచి అందరూ ఏదో ఒకటి వాగుతూనే ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఈ క్లర్క్ నన్ను లెటర్ డిస్పాచ్ చేయమని చెప్తాడా? అసలు వీళ్ళని కాదు, వీళ్ళని ఇలా నెత్తికెక్కించుకున్న లక్ష్మీదేవి గారిని అనాలి. మీరు ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. ఇవాళ నాకు చెప్పినట్టే రేపు మిమ్మల్ని కూడా పనులు చేయమంటారు. ఓహో, డిస్పాచ్ దగ్గర వచ్చిందా గొడవ? అవును, నాకు డిస్పాచ్ చేయమని చెప్తున్నాడు. అందులో తప్పే ఉంది భార్గవి. ఆఫీస్ పని తొందరగా అవడం కోసం ఎవరు ఏ పనైనా చేయొచ్చు. ఆఫీసుల్లో పోస్ట్ కన్నా పని ముఖ్యం. నీకు తెలియదే ఉంది. నీ పని నా పని అనుకోకుండా అందరూ అన్ని పనులు చేస్తేనే ఆఫీస్ డెవలప్ అవుతుంది. దాంతోపాటు మనము డెవలప్ అవుతాం. అందరికన్నా తెలివైన దానివి, అన్నీ తెలిసిన దానివి. ఈ విషయాలన్నీ నీకు నేను చెప్పాలా? టైం అయిపోతుంది. ఆ డిస్పాచ్ ఏదో త్వరగా చేసే. అమ్మగారు కాపీ. ఎలా ఉంది అమ్మగారు కాపీ? నీ మొహంలా ఉంది. అయితే బాగున్నట్టున్నాక. నమస్కారం పరమేశ్వర. రండి, కూర్చోండి. ఏమిటి మధ్య రావడం మానేసావు? లక్ష్మీదేవి మీద గాని గాలి మళ్ళిందా? మీ దగ్గర దాపరికం ఎందుకు గాని లక్ష్మీదేవి ఇంటికే వెళ్ళొస్తున్నాను పరమేశ్వర. కొడుకు తన్ని తగిలేశాడుగా, ఇంకా లక్ష్మీదేవి ఇల్లంటావేమిటి? సరే గాని ఏమంటోందా లక్ష్మీదేవి? ఆవిడికి నాతో మాట్లాడడానికి తీరికెక్కడుంది పరమేశ్వర? ఏమిటి నాకన్నా బిజీయా? మామూలు బిజీ కాదు పరమేశ్వర, యమ బిజీ. ఈ విషయం ఇంకా మీ దాకా రాలేదా? ఏ విషయం? అదే సాఫ్ట్ డ్రింక్ విషయం. సాఫ్ట్ డ్రింకా? అవును పరమేశ్వర, 30వ తారీఖున పెద్ద ఫంక్షన్ పెట్టి డ్రింక్ మార్కెట్లో రిలీజ్ చేస్తుందట. ఆ రోజు మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ వస్తున్నారట. ఆ ఏర్పాట్ల గురించి చెప్తుంటే చూడకుండానే కళ్ళు చెదిరిపోయాయి. అవును, మీరేదో సాఫ్ట్ డ్రింక్ తయారు చేస్తున్నారంటే బ్రహ్మాండమైన ఫంక్షన్ పెట్టి పిలుస్తారనుకున్నాను. పురిట్లోనే సంధి కొట్టిందని మార్కెట్లోకి రాకుండానే మూలపడిపోయిందిగా మీ డ్రింకు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని చేసిన పాపాలు ఊరికే పోతాయా? ఇక నువ్వు నోరు మూస్తావా? 30న ఆ ఫంక్షన్ అవుతుందని అనుకుంటున్నారా? ఎందుకు అవదు పరమేశ్వర, బ్రహ్మాండంగా అవుతుందని ఆవిడ నోటి ద్వారా ఆవిడే చెప్పింది. నన్ను కూడా తప్పకుండా రమ్మని పిలిచింది. అది జరిగే పని కాదులే. ఈ మధ్య తల్లి కొడుకులిద్దరూ కొట్టుకు చచ్చారు. ఆ దీపక్ తల్లిని ఇంట్లోంచి బయటికి పొమ్మన్నాడు. అందుకని ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉంటుంది. అమ్మ అంటే బాబు అని ప్రేమలో ఒలకబోసుకున్న వాళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకున్నంతగా కొట్టుకుని వేరైపోయారు. ఈ విషయాలన్నీ నీకు తెలియవనుకుంటాను. పరమేశ్వర, నాకు కాదు మీకే తెలీదు. అయినా మీరే కాలంలో ఉన్నారు? సినిమాల్లో లాగా తల్లి కొడుకులిద్దరూ విడిపోవడం, మళ్ళీ కలిసిపోవడం అన్నీ అయిపోయాయి. అన్నీ తెలిసే మాట్లాడుతున్నావా? అంత తెలియకుండా ఎలా మాట్లాడతాను పరమేశ్వర? నేను లక్ష్మీదేవి ఇంటికే వెళ్ళొస్తున్నానని రాగానే చెప్తే మీరు కొట్టి పారేశారు. కానీ నేను అక్కడి నుంచే వస్తున్నాను. ఇంటికి వెళ్లేసరికి తల్లి కొడుకులిద్దరూ గువ్వ పిట్టల్లా కూర్చుని
సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అబ్బో, ఒకటే నవ్వులు, ఈకలు పకపకలు. మళ్ళీ ఇద్దరు అంతలా కలిసిపోయారు. ఆ, అయితే ఇడిపోయిన తల్లి కొడుకులు ఇద్దరు కలుసుకున్నారనమాట. ఎన్నాళ్ళకి నీ నోటప్పుడు ఓ మంచి మాట విన్నాను పరమేశ్వరా. అయినా మొగుడు పిల్లల్ని ఇడదీసినంత తేలి కాదు తల్లి కొడుకులు ఇడదీయడం అంతే. వాళ్ళని ఇడదీయడానికి ఏ ఇడాకులు లేవు కదా. ఎంత చక్కగా చెప్పావు పరమేశ్వరా. మీ అమ్మగారి దగ్గర పనిచేసి చేసి నీకు ఆవిడ తెలివితేటలు వచ్చేసినట్టున్నాయి. రాకున్నా పర్వాలేదు గాని ఉన్న తెలివితేటలు పోకుండా ఉంటే అంతే చాలు. ఇంకా ఆపుతారా? మీ ఇష్టం పరమేశ్వరా. ఆ ఫార్ములా విషయం కూడా చెప్దాం అనుకున్నాను, కానీ మీరేమో కోపపడుతున్నారు. ఇంక నేను వెళ్తాను. ఆ ఫార్ములా సంగతి ఏంటో చెప్పి వెళ్ళు. మీరంత ప్రేమగా అడిగితే ఎందుకు చెప్పను పరమేశ్వరా. మీరు వాళ్ళ కంపెనీ నుంచి ఫార్ములా కొట్టిస్తారని తెలిసే లక్ష్మీదేవి అది మార్చేసి దొంగ ఫార్ములా పెట్టేసింది. ఏమిటి కథ చెప్తున్నావా? కదంటారేమిటి పరమేశ్వరా, లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది. అంతేకాదు, వాళ్ళ ఫార్ములా కొట్టేయాలని ప్లాన్ వేసి మీరెంతగా ఫూల్ అయ్యారో చెప్పుకొని తల్లి కొడుకులిద్దరూ పడి నవ్వుకున్నారు. అత్యాసకు పోయిన రోజుకి లాభం గూబల్లోకి వచ్చింది, నష్టం కోట్లోకి చేరింది అని తెగ మురిసిపోయారు. ఇదంతా ఆ లక్ష్మీదేవి కావాలనాడిన నాటకం అన్నమాట. అన్నమాట తమ్ముడు మాట కాదు, ఉన్నమాటే పరమేశ్వరా. అయినా నేనో పిచ్చి మాలోకాన్ని. ఇంతకాలం మీకన్నా తెలివైన వాళ్ళు లోకంలో ఉండరనుకునేదాన్ని. మీరింతలా పప్పులో కాలేశాక తెలిసింది మీకన్నా లక్ష్మీదేవే బెటర్ అని. తెలివితేటలు ఎవడబ్బో సొత్తు కాదు దోసేసుకోవడానికి. తాడిని తన్నేవాడు ఒకడుంటే ఆడి తల తన్నేవాడు ఇంకొకడుంటాడని ఎవరు తెలివితేటలు ఆలుకుంటాయి. ఎర్రోడని నోట్లో వేలాడితే కటక్కన కొరికేశాడంతా. మా అమ్మగారి పని అలాగైపోనది. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందని పాప మా అమ్మగారు డబ్బు పరువు రెండూ పోయాయి. మా అమ్మగారు కూల్ డ్రింక్ వచ్చేస్తది, తాగేసి సలబడదాము అనుకున్నాను. ఇంకెక్కడ కూల్ డ్రింకు, గోలి సోడలాగా తెస్సమంది. ఇంక నీ సోద ఆపుతావా? మీరు వాళ్ళని దెబ్బతీయాలని ప్లాన్ వేస్తే అటు తిప్పి ఇటు తిప్పి మిమ్మల్నే దెబ్బ కొట్టిందన్నమాట లక్ష్మీదేవి. మొత్తానికి గటికురాలే. అక్కడ కబుర్లు ఇక్కడ కబుర్లు అక్కడ చెప్పడం తప్ప నీకు వేరే పని లేదా? చెప్పింది చాలు గాని ఇక వెళ్ళు. మంచిది పరమేశ్వరా. మా అమ్మగారు కూల్ డ్రింక్ ఎలాగో మట్టి కొట్టుకు పోనాది. ఆ లక్ష్మీదేవి గారు కూల్ డ్రింక్ అయినా తాగుతాను. తమరు వెళ్ళేటప్పుడు నన్ను కూడా అట్టుకెళ్ళండి. నువ్వు కాలు, నువ్వు ముందు లోపలికి వెళ్ళు. అట్టగానండి. భార్గవి నా మనిషిని లక్ష్మీదేవికి దీపక్కి తెలిసిపోయిందనమాట. నాకింత నష్టం కలిగించిన లక్ష్మీదేవిని అంత తేలిక వదలు. మేడం, మన గైస్ అండ్ గర్ల్స్కి యూత్లో మంచి క్రేజ్ ఉంది. వచ్చే వ్యాలంటైన్స్ డేకి స్పెషల్గా ఓ ఫ్యాషన్ షో కండక్ట్ చేద్దాం. దానివల్ల మనకి మరింత ఎక్స్పోజర్ ఉంటుందనిపిస్తోంది. ఐడియా బాగానే ఉంది గిరిగారు, కానీ కండక్ట్ చేయడానికి తగిన ప్రిపరేషన్ కావాలి. మన డిజైనర్స్ అంతా రెగ్యులర్ వర్క్తో బిజీగా ఉన్నారు. కొత్తగా ఏవైనా డిజైన్స్ కావాలి కదా. అదేం ప్రాబ్లం కాదు మేడం. ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వర్కప్ చెప్తాం. టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఇదో మంచి అవకాశం కాబట్టి వాళ్ళు కూడా క్రియేటివ్ ఐడియాస్తో సిన్సియర్గా వర్క్ చేస్తారు. అందులో మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు దొరికితే మనం అపాయింట్ చేసుకోవచ్చు. గుడ్ ఐడియా. టీవీ కవరేజీ, ప్రెస్ కవరేజీ ఉంటుంది కాబట్టి మనకి మంచి పబ్లిసిటీ వస్తుంది మేడం. బాగానే ఉంది, కానీ బడ్జెట్ విషయమే మనం మరోసారి ఆలోచించాలి. అది నేను వర్కౌట్ చేశాను మేడం. ఆల్రెడీ ఈ విషయంలో ఒకరిద్దరు స్పాన్సర్స్ను కూడా కదిపి చూశాను. మన కంపెనీకి మంచి రెప్యుటేషన్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయంలో బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డిజైన్ సెలెక్షన్ వరకే కానీ మిగతా విషయాల్లో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వలేను. మొత్తం ప్రాజెక్ట్ అంతా మీరు చూసుకుంటారంటే నాకేం అభ్యంతరం లేదు. అవన్నీ నేను చూసుకుంటాను మేడం. అలాగైతే ఓకే. మొత్తం డీటెయిల్స్ అన్ని వర్కౌట్ చేయండి. మరోసారి డిస్కస్ చేసి ప్రొసీడ్ అవుదాం. ఓకే మేడం.
మేడం గారు పిలుస్తున్నారు. దీపక్, ఏమిటా తిండి? కొంచెం కూర వేసుకో. వద్దమ్మా. అదేవిడు బాబు అలా అంటావు? నీకిష్టమని వీడికి చెప్పి స్పెషల్గా చేయించాను ఈ కూర. నువ్వు తినాల్సిందే, నేను ఊరుకోను. తింటానులే అమ్మా, నువ్వు వేసుకో. నువ్వు తింటే నేను తిన్నట్టే కదా. ఇది మరీ బాగుంది. అంటే కూర మొత్తం నన్నే తినేయమంటావేంటి? కొద్దిగేసుకో. భార్గవి, నువ్వేంటి ఇలా వచ్చావు? రమ్మన్నారటుగా. అవును, మర్చిపోయాను. ఎందుకు రమ్మన్నానబ్బా? నీకేదో చెప్దామనుకున్నాను భార్గవి, గుర్తు రావడం లేదు. ఒక నిమిషం ఉండు. దీపక్, పచ్చడి వేసుకోలేదే? అది నాకు ఇష్టం లేదమ్మా. ఇదేపటి నుంచి? ఈ పచ్చడి వద్దంటున్నా వినకుండా మొత్తం దాంతోనే తినేవాడివి. ఈ మధ్య టేస్ట్లు మారిపోయాయా? అదేం లేదమ్మా. అయితే వేసుకో. నీ చేత్తో ఏది వేసినా అమృతంలా ఉంటుందమ్మా. వాహ్, క్యా టేస్ట్ హై, అద్భుతంగా ఉందమ్మా. దీపక్, ఏమిటా కంగారుగా తినడం? కాస్త నెమ్మదిగా తిను. అలా తింటేనే తిన్నది వంట పడుతుంది అంటారు. పోనీ నేను గోరుముద్దలు తినిపించరా? అవునమ్మా, నీ చేతి గోరు ముద్దలు తిని చాలా రోజులైంది. ఏది 2 ముద్దలు పెట్టు. అబ్బా, ఎంత కమ్మగా ఉంది. ఎంచక్క రోజు ఇలా పెట్టొచ్చు కదా. భార్గవి, అలా నిలబడిపోయావేంటి? ఓ, నేనే రమ్మని పిలిచాను కదూ. ఎందుకు పిలిచానో ఇంకా గుర్తు రావడం లేదు. కాసేపు ఉండు.